30 రాష్ట్రాలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు గురైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని చేనేత అడుగు పీకల రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హ్యాండ్లూమ్లో పనిచేసే చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. నా పేరు వనం శాంతికుమార్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు చాలా తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడ్డు పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సిరిసిల్లలో 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా మేము ఈ యొక్క చేనేత సమస్యల మీద ఒక అధ్యయన యాత్ర కూడా చేసినాం. దానికంటే ముందు ఈరోజు ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. చేనేతల పడుగుపేకల ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. దీనికి ముందు కార్మికుల సమస్యలు ఏంటి అధ్యయనం చేయాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఓ దగ్గర కాటన్, ఓ దగ్గర పట్టు, ఇట్లా రకరకాలుగా వస్త్రాలు తయారు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉండే యొక్క చేనేత కార్మికుల సమస్యలు మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఈ యొక్క దీంట్లో చర్చించిన తర్వాత మనం ఒక పోరాట కార్యక్రమం తీసుకోవాలనే ఆలోచనతో మేము దాదాపు 15 రోజులు అధ్యయన యాత్ర చేసినాం. దాదాపు అన్ని జిల్లాల్లో, అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 ముఖ్యమైన చేనేత కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఉన్న చేనేత కార్మికులతోటి ముచ్చటించడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది. ఆ చర్చించిన ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చేనేత శాఖ మంత్రి గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి విన్నవిస్తాం. విన్నవించిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఒక పోరాట కార్యక్రమాలు కూడా మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి ప్రాతినిధ్యం చేసిన తర్వాత జనవరి మొదటి వారంలో ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, స్థానికంగా ఉండే మంత్రులు కానీ, అధికారులు, ఏడీలు కానీ, అదేవిధంగా హ్యాండ్లూమ్ డైరెక్టర్లు కానీ వాళ్ళందరికీ కూడా ఆ స్థానికంగా ఉండే నాయకులందరికీ వినతి పత్రాలు ఇవ్వాలని ఒక డిసైడ్ చేసుకున్నాము. జనవరి ఫస్ట్ వీక్లో, అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చేనేత దీక్షలు చేయాలి. ఎక్కడైతే చేనేత కేంద్రాలు ఉన్నాయో ఆ చేనేత కేంద్రాల దగ్గర చేనేత దీక్షలు చేయాలని, దానికంటే ముందుగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత కార్మిక సంఘాలను, అదేవిధంగా అన్ని రకాలైన రాజకీయ పార్టీలో ఉండే అనుబంధ కార్మిక సంఘాలను కూడా పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఒక ఐక్య పోరాటాలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి లాస్ట్లో కానీ, మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఒక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల కంటే ముందు బస్సు యాత్ర కొనసాగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కేంద్రాలను చుట్టి వస్తూ ఒక బస్సు యాత్ర కొనసాగించాలి. ఆ బస్సు యాత్ర చివరిలో చేనేత గర్జన నిర్వహించాలి అని చెప్పి, ఏ రోజైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ ఉన్న రోజే ఆ యొక్క చేనేత గర్జన నిర్వహించాలని ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి ఆ పోరాట కార్యక్రమాల్లో ముందుకు పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు కానీ, అదేవిధంగా చేనేత శ్రేయోభిలాషులు కానీ, అన్ని రాజకీయ పక్షాలను కూడా మేము అభ్యర్థిస్తున్నాం. మా యొక్క చేనేత కార్మికుల యొక్క పోరాటాలకు సమన్వయం వేయండి, మాకు సహాయ సహకారాలు అందించండి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.